కానీ స్వామీజీ కదా మనకు గురువులు పూజలు కాబట్టి ఇచ్చే పై నుంచి పోకూడదు. వారికి ఈ విధంగా మనం సత్కరించాలి. భజన కాబట్టి ఒకరి తర్వాత ఒకరు. ఓం అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవమృత్యుజం ఓదారం రత్నదాతం. రమాదేవమ్మ గారు 50,000 ఈ పుస్తక ముద్రణ కొరకు వారు ఇంతకుముందు ప్రకటించినారు. ఆ 50,000 స్వామీజీకి ఇప్పుడు గురు పూజ సందర్భంగా వారికి స్వామీజీకి అందించడం జరిగింది. వారికి స్వామీజీ తరపున ఆశీస్సులు పరపిత పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఉండాలని కోరుతున్నాం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షుభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాంసస్తనూభిర్వ్యశేమ దేవహితం యదాయుః. ఓం స్వస్తి పంథామనుచరేమ సూర్యాచంద్రమసావివ పునర్దదతాఘ్నతా జానతా సంగమే మహి. ఓం ఏ దేవానాం యజ్ఞానాం మనోర్యజత్రామృతారితజ్ఞాః తేనోరాసంతా మురుగాయ మధ్య యూయం పాత స్వస్తిభిః సదా నః. అమ్మలు రండి, మనం మహిళా మనలు పూర్తిగా ఇవ్వండి. అక్కడి నుంచి అర్థమైతే అంతే కదా, అందరు అక్కడి నుంచి వెళ్ళాలి అంతే కదా. ఇప్పుడు దంపతులుగా ఉన్నవారు అవసరం, మహిళలు పూర్తయిపోయిందా? ఇప్పుడు ఓం ఆరోగ్య ప్రాప్తి అస్తు అని ఆశీర్వాదం మీకు లభించింది. ఓం 100 సంవత్సరాలు. అరుణమ్మ గారు రండి, పక్కకు ఉండండి మీరు కూడా. నాన్నగారు షూట్ చేశారు. వారిది సంతోషం. ఓం ఇషేత్వోర్జేత్వా వాయవస్థదేవో వహ సవితా ప్రార్పయతు శ్రేష్ఠతమాయ కర్మణ ఆప్యాయధ్వమజ్ఞా ఇంద్రాయ భాగం ప్రజావతీరణమీవా అయక్ష్మ మావస్తేన ఈశతమాఘశంసో ధ్రువా అస్మిన్ గోపతౌ స్యాత బహువీర్యజమానస్య పశూన్ పాహి. మీరు ముగ్గురు నిలబడండి. అమ్మ పొందులాడా అట్లా సైడ్ ఉంది స్వామీజీ. రండి, మీరు రండి ఏంటి అలా వచ్చేసి. భారత్ మాతా కీ వందే వందే. ఇక్కడ నిలబడండి. బంధువులారా, మనము గురువులో ఉన్న విద్యను పొందడానికి ప్రయత్నం చేయాలి. గురువు ద్వారా విద్యను ఆర్జించి నిత్య విద్యార్థులమై మన పిల్లలకు మనం నేర్చుకుంటూ మన పిల్లలకు నేర్పించాలి. మనం మన పిల్లలను దేశానికి, ధర్మానికి, సనాతన సంస్కృతికి, వేద సంస్కృతికి అనుకూలంగా మనం తయారవుతూ మన పిల్లల్ని కూడా తయారు చేస్తూ ఉండాలి. స్వామీజీ చెప్పినట్టు మనకు నిజమైనటువంటి
వేదాల యొక్క జ్ఞానాన్ని పొందుతూ అందరికీ జ్ఞానాన్ని అందించడం, వేదాలను రక్షించడం, ఇది అసలైనటువంటి గురు పౌర్ణమి. వేదవ్యాసుడు వేద విద్యను రక్షించినాడు, అందుకనకి ఈనాడు వేదవ్యాసుని గుర్తు చేసుకుంటున్నాము, ఋషులను మహర్షులను గుర్తు చేసుకుంటున్నాము, మన గురువు గారిని సన్మానించుకుంటున్నాము. నిలబడండి, ఏం చదవాలి, నిలబడి జరిగేది జరుగుతూ ఉంటుంది. స్వామీజీ ఆశీస్సులు తీసుకోండి, స్వామీజీ యొక్క ఆశీస్సులను పొందండి. మోతే నుండి మోతే పెద్దలు, సభ్యులు, అధికారులు, మోతే గ్రామస్తులందరూ కూడా వచ్చారు. వారందరికీ స్వామీజీ యొక్క ఆశీస్సులు. ఈ రాశి దేనికోసం ఉపయోగపడుతుంది అన్నది చెప్పండి. ఈ స్వామీజీ జీవితం వేదానికి అంకితం. మహర్షి దయానంద సరస్వతి గారు అదే తెలియజేశారు. వేదాల యొక్క సత్య విద్యను ప్రపంచానికి అందించాలి. ఆ మహర్షి దయానంద సరస్వతి గారు ఇచ్చినటువంటి ప్రేరణతో, మార్గదర్శనంతో స్వామీజీ కూడా వేద ప్రచారానికి తన జీవితాన్ని అంకితం చేశారు. వారికి ఇచ్చే ధనము, సన్మానము, సత్కారాలన్నీ కూడా మనము వేద విద్యను పొందడానికి స్వామీజీ ప్రపంచానికి తమ జీవితాన్ని అంకితం ఇచ్చారు. మరి మనం స్వామీజీ యొక్క కార్యము పూర్తి అయ్యే విధంగా మనం అందరం గౌరవిస్తూ మన ఉపయోగం కొరకు స్వామీజీకి సహకరించడం, ఈ విధంగా నేడు గురు పౌర్ణమి సందర్భంగా వేదానికి అంకితం ఈ గురు పౌర్ణమి. ఇప్పుడు అందరూ ఒకసారి రండి, అందరు ప్రతి ఒక్కరు అందరూ రావాలి, ఎవరు వెళ్ళొద్దు. ఒకసారి పూర్తిగా సామూహిక చిత్రం తీసుకుందాం. అమ్మలు మీరు ముందట ఉంటారా? మేమందరం వెనుకకుంటాం. ఎట్లయినా సరే, మీరు ఎట్లా అంటే మేము అట్లా మీ మార్గంలో మీరు వెనుకుంటారా? సరే సరే సరే, మేము పక్కకు ఉంటాం, మీరు మధ్యలో ఉండండి. నిర్మాణకర్తలు మీరే, మీరు ఎట్లా అంటే అట్లా. అందరం కూర్చోండి, వాళ్ళు కూర్చోనండి. ఇక్కడ పక్కకు నిలబడే వాళ్ళు పక్కకు నిలబడండి. మహిళలందరూ వెనుకకి వెళ్ళండి. ఇటు పక్కకు రండి, ఇటు పక్కకు రండి. పీఠానికి ఇటు పక్కకు రండి. కూర్చునే వాళ్ళు కూర్చోవచ్చు. పీఠానికి అటు పక్కకు రండి. అటువైపు కూడా ఒకరు వెనుకల ఒకరు ముఖాలు కనిపించేటట్లు వస్తారు. ఇది ఫోటో మధుసూదన్ గారు కూర్చోండి మంచిగా. రా ముందుకు రండి మీరు. వస్తారు, సురేఖల గారు వస్తారు. ఓకేనా? కొద్దిగా మనము రాజన్న గారు కొద్దిగా అట్లా వెనుకకి వెళ్ళండి, మరి వెనుక వాళ్ళు కనబడతారు. మనం కూడా కొద్దిగా ఇంకా కొద్దిగా ఆకారం కొద్దిగా పెంచండి. ఇట్లా వెనుక జరగండి, కొద్దిగా వెనుక జరగండి, ఇలా వెనుక జరగండి, కొద్దిగా వెనుక రండి. ఇంకా మధుసూదన్ గారు ఇట్లా పీఠానికి ఇట్లా పక్కకు రావచ్చు. రండి అందరూ వచ్చేయండి. भारत माता की, वैदिक धर्म की, वैदिक धर्म की. రెండు ఫోటోలు తీసి ఒక వీడియోది. ఓం స్తుతామయా వరదా వేద మాతా ప్రచోదయంతాం పావమాని ద్విజానాం
ఆయో ప్రాణం ప్రజాం పశుం కీర్తిం ద్రవిణం బ్రహ్మవర్చసం మహ్యం దత్వా వ్రజత బ్రహ్మలోకం. గురు పౌర్ణమి సందర్భంగా ఋషులందరికీ మనమందరం వారికి నమస్సులు తెలియజేస్తూ ప్రత్యక్ష గురువారు స్వామీజీ కూడా వారి యొక్క ఆశీస్సులను పొందుతూ ప్రణమిల్లుతూ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. భోజనం తర్వాత కూడా కార్యక్రమం ఉంటుంది, స్వామీజీ ప్రవచనం ఉంటుంది భోజనం తర్వాత. వస్తున్నారమ్మా అందరూ ఒకసారి ఇంకా దగ్గరికి వస్తే దగ్గరికి వచ్చి కొద్దిగా అబ్బాయి నువ్వు ఇట్లా ఇక్కడ మధ్యలో కూర్చో తొందరగా. అక్కడ అమ్మాయి నువ్వు టచ్ చేయి ఫోటో.